చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు జరుగుతున్నారు. అలాగే మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు భుజంగరావు గారు. నమస్తే ఇద్దరికి కూడా. ముందుగా దేవిప్రసాద్ గారు, మనం చూస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఏ రోడ్డు చూసినా కూడా రైతుల రాస్తారోకోలు ధర్నాలతో అట్టుడుకుతున్న సందర్భం మనకు క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. దాదాపు 2 నెలలు కావస్తున్నా ఒక్కటంటే ఒక్క గింజ కొనట్లేదు. మార్కెట్ల నుంచి కనీసం ఒక్క లారీ కూడా లోడ్ ఒకరోజు కూడా ఎత్తడం లేదనే అంశం ఎట్లా చూడాలి? సర్కారు పగా రైతన్న దగ్గ అంటూ ఈరోజు మరోసారి రైతాంగానికి సంబంధించిన ఆక్రోశం కట్టలు తెచ్చుకుంటోంది. వారి ఆగ్రహం, మెదక్ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్న దయనీయమైన పరిస్థితి. ఎట్లా అర్థం చేసుకోవాలి వీటన్నిటి? గుడ్ మార్నింగ్ రాజు గారు, వీక్షకులకు శుభోదయం. భుజంగరావు గారికి మీకు నమస్కారం. ప్రధానంగా మనం గత 45 రోజులుగా మనం ప్రతిరోజు కూడా చర్చిస్తున్నాం రాజు గారు. ఎందుకంటే తెలంగాణ రైతాంగం అంతా కూడా రోడ్ల మీద, అసలు ఇప్పుడు దున్నుకాలు బంద్ అయిపోయినాయి, నాలుగు బోసులు బంద్ అయిపోయినాయి. మొత్తంగా కూడా అంటే ఈ సీజన్లో ఇక అసలు పంట వేయనా వద్దా అనే సందిగ్ధంలో ఇలా రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకటి, 6 కాలం కష్టపడి చెమటోడ్చి పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేసి పంట పండిస్తే కొనే దిక్కు లేనటువంటి ఒక దుర్భర పరిస్థితి ఇవాళ నెలకొన్నది. దీని నుంచి నివారణకి ఏం చేయాలో ప్రభుత్వం అన్నా కనీసం వ్యవస్థగా ఆదుకుంటుందేమో, రైతు బంధన్ ఇస్తుందేమో, లేకుంటే బోనస్ అని ఇస్తుందేమో అని ఎదురు చూసినటువంటి రైతాంగానికి నోట్లో మట్టి కొట్టినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూ గిరికీలు కొడతాం. కాబట్టి రైతాంగం అంతా కూడా ఇలా రోదనతో ప్రతి మార్కెట్ యార్డు వాళ్ళు ఏదో 8,000 మంది 8,200 చిల్లర కొనుగోలు కేంద్రాలు అంటున్నారు, కానీ దాదాపు 7,000కు పైగా ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాల్లో రోదనలు, ఆక్రందనలు తప్ప రైతాంగం లేదు. ఒకవైపు మొగులు దిక్కు చూసుకుంటూ పరిస్థితి ఏర్పడదు. మొగులు దిక్కు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు అకాల వర్షం వస్తుందో, కొట్టుకుపోతాయో, మునిగిపోతాయో, ఏం చేస్తామో అనేటువంటి పద్ధతులు. అసలు ప్రభుత్వం పూర్తిగా రైతుల పట్ల అసలు శ్రద్ధ లేని, సోయి లేని ప్రభుత్వంగా మారిపోయింది కాంగ్రెస్ పార్టీ. గత 9.5 ఏళ్ల పాలనలో ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏనాడు రైతులు తమ పంట కొనండి అని మ్యాక్సిమం 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, మహా ఎక్కువైతే ఒక్కొక్కసారి కేంద్ర ప్రభుత్వం అనుసరించినటువంటి దుర్నీతి విధానాల వల్ల వడ్లు కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి ధాన్యాన్ని అంతా కొనుగోలు చేసి రైతులకు డబ్బులు ఇచ్చి ఆదుకున్నటువంటి పరిపాలన తెలంగాణ రైతాంగం కేసీఆర్ పాలనలో చూసింది. కేసీఆర్ గారు రైతుల కళ్ళల్లో కన్నీరు రావద్దని వారు విశ్వ ప్రయత్నం చేసి చివరికి వారే ఢిల్లీ వరకు కూడా పోయి ధర్నా చేసినటువంటి సందర్భాన్ని చూసాం. హైదరాబాద్లో కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టి కేంద్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టి మీరు కొనకుంటే బాగుండదని చెప్పి, తెలంగాణ ఇక్కడ ఉండేటువంటి భూమి స్వభావాన్ని బట్టి వచ్చేటువంటి పంటలు మీరు కొనాల్సిందే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మొత్తం క్యాబినెట్ మంత్రులందరినీ కూడా ఢిల్లీలోనే పెట్టి ఒక్క చివరి గింజ కొనేదాకా ఒక సీరియస్గా ఒక యజ్ఞంలా పనిచేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇలా ప్రతి రైతు మార్కెట్ యార్డ్లలో చర్చ జరుగుతాం. ఆనాడు ఎట్లుండే, ఈనాడు ఇట్లా ఎందుకైంది మన బతుకు అంటే మనం చేసిన ఒక చిన్న ఎమరుపాటు, ఏదో ఈ ప్రభుత్వానికి ఓటేసినందుకు కాటేసింది మమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఇలా మొత్తం తెలంగాణ రైతాంగం అంతా రోధిస్తూ ఉంది. ఒకవైపు అవసరమైనటువంటి సౌకర్యాలు లేవు, అవసరమైన 60 రోజులుగా మనం ఒక్కొక్క ఫోటో చూస్తూ ఉంటే మొత్తం ప్రజలందరూ కూడా ఎంత బాధపడతా ఉన్నారంటే అసలు ఏమి పరిస్థితి, అలా రైతన్న పరిస్థితి ఏమైపోయింది. అంటే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి అన్ని హామీల వైఫల్యంలో భాగంగానే ఇవాళ పూర్తిగా పగబట్టి అంటే మార్కెట్ల నిండా, ఎందుకంటే చేసినటువంటి కృషి వల్ల 9.5 ఏళ్ల కృషి వల్ల గ్రౌండ్ రీఛార్జ్ పెరగడం కానీ, లేకుంటే విద్యుత్ సరఫరా నిరంతరంగా ఉండడం కానీ, వ్యవస్థగా ప్రభుత్వం ఆదుకోవడం కానీ, వ్యవసాయం అంతా కూడా ఇవాళ సాగునీటి వ్యవసాయంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ సాగునీటి వ్యవసాయం అంతా కూడా పడావు పెట్టుకుంటాం మేము, గ్రామీణ ప్రాంతాల్లో పడావు అంటే ఖాళీగా పెట్టుకుంటాం అనే పద్ధతిలో ఇవాళ వచ్చి ఎందుకు చేయాలి వ్యవసాయం అనేటువంటి ఒక ఆలోచన రైతాంగంలో మొదలవడం అనేటువంటిది ఎంత విషాదం. ఇలా ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, మొన్న ఒక ఆయన అక్కడ ఉండేటాన్ని చనిపోయిండు. ఇట్లా ఒక 5-6 మంది ఇవాళ రైతులు ఆ కుప్పల మీదనే గుండెపోటుతో మరణించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ వడ్లు కొనకపోతే మా బతికి ఎట్లా బాకీ తీర్చాలి, ఎట్లా పెళ్లి చేయాలి, ఎట్లా మళ్ళీ వ్యవసాయానికి పెట్టుబడి పెట్టాలి అనేటువంటి ఆవేదనతో అనేక మంది రైతులు అనారోగ్యానికి గురవుతున్నారు, మరణిస్తూ ఉన్నారు. మీరు యూరియా ఇవ్వరు, రైతు బంధు ఇవ్వరు, రుణమాఫీ చెయ్యరు, బోనస్ ఇవ్వరు, చెప్పిన మాట అమలు చేయరు. చివరికి ఏదో కష్టపడి తమంత తాము
ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి అప్పు తెచ్చో మితికి తెచ్చో వ్యవసాయ పెట్టుబడి పెట్టి పంట పండించి మీ దగ్గర తీసుకొస్తే కనీసం కొనడానికి కూడా దిక్కులేనటువంటి పరిస్థితి. ఆ కొనడంలో కూడా 10 కిలోలు తూకం అక్కడ ఇంత తరకు ఇక్కడ ఇంత తరకు మొత్తంగా కూడా రైతాంగంని దోపిడీ మొత్తం నిలువునా దోపిడీ చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇంత జరుగుతూ ఉంటే ఒక్క మంత్రి అయినా ఒక దగ్గరికి పోయి నేను నిలబడతా, నేను కనీసం ఈ వ్యవసాయం, మా తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ రైతు కదా ఖమ్మం నుంచి, ఏ మార్కెట్ కొనుగోలు కేంద్రం దగ్గరికైనా పోయి కూర్చేసుకొని మీరు ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు మేము క్లియర్ చేస్తున్నాం వడ్లన్నీ కొంటున్నామని చెప్పే ధైర్యం ఉందా? ఒక్క మార్కెట్ యార్డ్లో అంటే ఏ ఒక్క మంత్రి కూడా రివ్యూ చేస్తలేడు, ఒక్క ఎమ్మెల్యే పోతలేడు. పోయిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, పోయిన వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తున్నారు. ఇక రకరకాలుగా వ్యక్తిత్వ హరణం చేసేటువంటి ప్రయత్నాలతో సోషల్ మీడియాలో నింపాడిస్తున్నారు. రైతుల కన్నీళ్లు కనబడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలకు తప్పదు రాజుగారు. ఎందుకంటే రైతుల్ని కాటేస్తూ ఉన్నది ఇవాళ. ఈ కాటేసే ప్రభుత్వాన్ని మీద కన్నెర్ర చేసేటువంటి ఒక పరిస్థితి ఇవాళ తెలంగాణ రైతాంగంలో విస్ఫోటనంలో ఎగిరిపడుతుంది. రైతులను కష్టపెట్టిన వాళ్ళు, రైతులను ఏడిపించిన వాళ్ళు, రైతుల నోట్లో మట్టి కొట్టిన వాళ్ళు, రైతుల పట్ల సోయి లేనటువంటి వాళ్ళను గత ప్రభుత్వాలను ఏం చేశారో ఈ ప్రభుత్వాన్ని కూడా అదే చేస్తారు. ఎస్ సార్, చాలా కీలకమైన అంశం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా భుజంగరావు గారు వాస్తవానికి క్షేత్రస్థాయిలో ప్రాణాలు పోతున్నా పంటలు కొనరా అని చెప్పి రైతులు సూటిగా నిలదీస్తున్న సందర్భం, వరి కుప్పలపైనే వారంతా కూడా గుండె పగిలి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కూడా క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. ఎందుకోసం ఇంత దుర్భరమైన పరిస్థితి నెలకొందని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. 2.5 ఏళ్లలోనే దాదాపు 10 ఏళ్ల పాటు సంతోషంగా సాగిన ఏదైతే ఉందో కన్నీటి సేద్యంగా మారిపోవడానికి ప్రధాన కారణాలు ఏమని భావించాలి? ఇప్పుడు కాంగ్రెస్ చెప్పినవన్నీ బట్టబాజీ మాటలు, చేసిందంతా దగ. కాంగ్రెస్ ప్రభుత్వం దగ, రైతుల మీద పెంచుకున్న పగ. నాడేమో రైతు కాళ్ళ మీద కాలేసుకొని జేబులో డబ్బులు లేవు, ఇంట్లో డబ్బులు లేవని కుదవ లేకుండా సకాలానికి రైతు బంధు ఇచ్చి పెట్టుబడి సాయం చేసి అడగని ఎవరు అడగలే, డిమాండ్ చేయలే, రైతు బంధు ఇవ్వాలనే ఆలోచన కూడా ఎవరికి రాలే. దాని సృష్టికర్త, దాన్ని అందించినటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారు అని ఎప్పటికైనా చెప్పుకోక తప్పదు. సుజలం మడిమడికి నీళ్ళు అందించిండు కదా, విడిచిపెడుతున్న నీళ్ళని ఒడిసిపట్టిండు కదా, అనేక ప్రాజెక్టులు నిర్మించి ఒక ఆసియా ఖండంలోనే ప్రపంచంలోనే దృష్టిని ఆకర్షించే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కట్టి దాదాపు 90 లక్షల సేద్యం ఉన్నదాన్ని 2,20,00,000 మాగాని సేద్యం తీసుకొచ్చిండు కదా. లక్షలాది మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి పంజాబ్ లాంటి రాష్ట్రాన్ని తలదాన్ని అన్నపూర్ణ ఒక ఫుడ్ బౌల్గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిండు కదా. అంటే నీళ్లకు కొదవలేదు, డబ్బులకు కొదవలేదు. రైతు నేను పండించిన పంట సకాలానికి మద్దతు ధర, గిట్టుబాటు ధర ఇచ్చి కొంటారు, నా పంట ఆగం కాదు అనేటువంటి భరోసా ఉండేది. రైతుకి ఏమన్నా ఇబ్బంది కలిగి ప్రాణాలు విడిస్తే రైతు భరోసా 5 లక్షల రూపాయలు వారం 10 రోజుల లోపల చేతికి అందిన పరిస్థితి. అంటే రైతులను కాపాడుకుంటే తిండి పెట్టే, అన్నం పెట్టే రైతే వెన్నెముక. గ్రామాలే గ్రామ స్వరాజ్యం బాగుండాలి, రైతు కుటుంబాలు బాగుండాలి, పల్లెల్లో పంటలు పండితేనే మనమంతా బ్రతికేది అనేటువంటి ఆ మూలాన్ని కేసీఆర్ గారు కాపాడారు. ఇప్పుడేమున్నదండి? పెట్టుబడి డబ్బులు, రైతు బంధు 0, భరోసా బట్టబాయి మాటలు చెప్పినావు. 15,000 ఎకరానికి అన్నావు, 12,000 తీసుకొచ్చినావు. అందులో 2 రైతు భరోసాలు ఎగ్గొట్టినావు, 1 సగం ఇచ్చినావు. జగిత్యాల మీటింగ్ పెడితే ఎకరానికి పైసలు వేసినావు. మళ్ళీ ఒక మీటింగ్ పెడితే మళ్ళీ ఎకరానికి 6,000 వేసినావు. అంటే ఎకరానికి ఇట్లా ఇచ్చుకుంటా బ్లాక్ మెయిల్ ఆపు, బెదిరించు, భయపెట్టు, నీకు అనుకూలంగా అంటే ఇయ్యి, లేకుండా లేదు. ఇది ఇష్టారాజ్యం, నీ జాగీరా, నీ అబ్బ సొత్తా? ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సొమ్ము, ప్రజానిధిని సంపద పెంచాలి, సృష్టించాలి, పంచాలి, అందించాలి కదా. ఆపద ఉన్న వారికి, ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఆదుకోవాలి కదా. ఏం పాపం చేసేయాలండి రైతులు? పండించిన పంటను తీసుకపోయి ధాన్యం మొత్తం కళ్ళాల్లో పోసి నెల రోజుల నుంచి ఎర్రటి ఎండల్లో, మలమలమాడే ఎండల్లో తిండి లేక, తిప్పలు లేక, నీళ్లు లేక అట్లా దచ్చిరి. ఎరువు కోసం, యూరియా కోసం సకాలానికి మందులు దొరకక, యూరియా దొరకక క్యూలు కట్టి, చెప్పులు పెట్టి తెల్లవారు ఎముకలు ఊరికే చలిలో ఆనాడు అట్లా దచ్చిరి. నువ్వు యూరియా ఇచ్చే తెలివి లేకపోయా, ధాన్యం కొనే తెలివి లేకపోయా. ఏనాడు ఏం చేశారంటే ఆ రోజు ఈ కాంగ్రెస్ పాలకులు, బీజేపీ వాళ్ళంతా 8,000 పైచీలకు ఐకేపీ సెంటర్స్ పెట్టి ప్రతి గింజను కొనే దాంట్లో కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే చిన్న సాయం అందించింది ఆ కేంద్ర ప్రభుత్వం. ఏమని మాట్లాడినరు ఆ రోజు వ్యవసాయ మంత్రి?
నూకలు తింటారండి, మీకు నూకలు తినడం అలవాటు, నూకలు తిని బతకండి అని మాట్లాడిన. అంత బల్పు మాటలు మాట్లాడినటువంటి పరిస్థితిలో రాష్ట్రమే బాధ్యత వహించి ప్రతి గింజనుకొని రైతుకు అండగా నిలబడింది కదా. ఇవాళ ఏమంటున్నారు వాళ్ళు? వరాలు అడుగుతున్నారా, లేక ఏమైనా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారా? పండించిన పంటను తీసుకొచ్చి నేను ముందర పెట్టి మా ధాన్యాన్ని కొనండి అంటున్నారు. నువ్వు అంటివి అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తా అంటే అన్ని పంటలకు డిక్లేర్ చేస్తేవి. నువ్వు ఇచ్చింది ఏంది? సన్నధాన్యానికి 500 రూపాయలు మద్దతు ధర అన్నావు, సన్నోట్లకి ఇస్తా అన్నావు. కేసీఆర్ గారు ఏం చెప్పిండ్రు అన్నాడు? ఇట్లా డిమాండ్ లేదు, సివిల్ సప్లైస్కి ఇబ్బంది అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, పంట మార్పిడి చేసుకుంటే బాగుంటుందేమో ఆలోచించండి అంటే ఇదే తొర్రి కూతలు కూసే మొర్రి ముఖ్యమంత్రి ఈ బట్టెబాజీ మడల అన్నాడు. ఏం మాట్లాడిండు? ఆయనేమో ఫామ్ హౌస్లో వ్యవసాయం చేసుకుంటాడు, వరి పండించుకుంటాడు, మీ అందరికేమో వరి పండి వద్దు అంటున్నాడు, ఊరి వేస్తే ఊరి అంటున్నాడు. కేసీఆర్ గారి సేద్యం బాగుంటుంది, మీ అందరికి కడుపు కొడతా ఉన్నాడు అన్నాడు. మొన్న ఏం చేసిండు కేసీఆర్ గారు? వ్యవసాయ మంత్రి మీటింగ్ పెట్టి పంట మార్పిడి చేసుకోండి, వరి పెట్టద్దు, వరి ఇట్లా నష్టం చేస్తుంది, కొనలేము, వినియోగం లేదు, డిమాండ్కి తగినటువంటి సప్లై చేయలేము, విదేశాలకు ఎగుమతి చేయలేమని బట్టబాజీ మాటలు మాట్లాడినావు కదా. అంటే నువ్వు మాట్లాడేటప్పుడు సోయిన మాటలు మాట్లాడితే ఆనాడు అట్లా మాట్లాడకపోయేటోడివి. మళ్ళీ ఇప్పుడు ఆనాడు బీజేపీ అధ్యక్షుడు ఇష్టమున్నా లేకపోయినా చెప్పక తప్పదు, బండి తొండి మాటలు మాట్లాడి ఉన్నాయి లేని అని రెచ్చగొట్టి ఓ జనాన్ని మూకనేబడి చేసుకోరు. ఐకేపీ సెంటర్స్ పక్కన తిరిగి మొత్తం రాళ్లతో దాడి, కర్రలతో దాడి, భౌతిక దాడులకు సైతం దిగి కొనుగోలు కేంద్రాల దగ్గర ఆగం చేసి బదనాం చేసే ప్రయత్నం చేశారు కదా. ఆనాడు బీఆర్ఎస్ పాలనను, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒక చిత్రీకరించే ప్రయత్నం చేశారు కదా. ఇవాళ ఎక్కడ పోయింది బీజేపీ పార్టీ అని అడుగుతున్నా. ఏడపోయింది మీ కార్యకర్తలు? ప్రజలను కాపాడరా? రైతు ధాన్యం పట్టదా, కొనుగోలు పట్టదా, ఇబ్బందులు పట్టవా, కష్టాలు పట్టవా? అరే పత్రికలు చూడండి, చాలా బాధ అనిపించింది. ఆనాడు శ్రీశ్రీ గారు చెప్పారు పెట్టుబడులకు కట్టుకథలకు పుట్టిన విషపుత్రికలని. అరే ఇక్కడ సమస్యలు మీకు పట్టనప్పుడు ఈ పత్రికలు ఇక్కడ ఎందుకు నడవాలి అని అడుగుతున్నా. ఈనాడులో ఒక ముక్కు ఉండదు, ఆంధ్రజ్యోతిలో ఒక ముక్కు ఉండదు, ఈ ఆంధ్ర పత్రికలు ఇక్కడ ఎందుకు? ఇవాళ కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ, సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చేది బీఆర్ఎస్ పార్టీ, రోడ్డు బాట పట్టేది బీఆర్ఎస్ పార్టీ, ఇబ్బంది పడుతున్న వాళ్ళకు బండగా నిలబడేది బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ బీఆర్ఎస్ సమస్యలు కావాలనేది పైకి తీసుకొస్తున్నట్టు, మీరంతా పాలనేదో ఉరగబెడుతున్నట్టు, చక్కగా చేస్తున్నట్టు, అన్నీ అందిస్తున్నట్టు. ఈ లంగ ముచ్చట్లు, బట్టెబాజీ ముచ్చట్లు బంద్ చేయండి. ధన్వాడలో ఒక రైతు ఒళ్ళు మండి చెప్పు తీసుకొని కొట్టుకున్నాడు. ఎందుకు వేస్తుండ్రా నాయన ఈ బట్టెబాజీ గాళ్ళకు ఓటు అని. మీకు ఉంటుందా భవిష్యత్తు? ఇక ఆయన ఫ్యూచర్ ఉంది, నాకు 2034 దాకా నేనే ముఖ్యమంత్రిని. నీ మొఖాన్ని నువ్వు గెలిస్తే కదా నీకు డిపాజిట్ వచ్చే దిక్కు కొడంగల్ ఉంటాయి కదా. నియోజకవర్గం మార్చకుండా కొడంగల్ నిలబడి చూడు, నీకు డిపాజిట్ వస్తుందేమో. నేను ఛాలెంజ్ చేస్తున్నా. సామాజిక రాజకీయ కోణాల నుంచి సమాజం చూస్తున్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీని 100 ఫీట్ల గొయ్యి తీసి గొయ్యిలో పాతి పెట్టినటువంటి పరిస్థితి. ఇక ఆయన వస్తాడు, ఒక పెద్ద ఆయన పనికి రాని పొదుపు సూత్రాలన్నీ చెప్తాడు. ఈ పక్కన గుండు కూర్చుంటాడు, ఆ పక్కన తొండి కూర్చుంటాడు. ఇద్దరిని కూర్చోబెట్టుకుని ఏం మాట్లాడతారు? మీరేసే జోడో బహుత్ కుచ్ ఆతా హాయ్ అంటాడు. ఇలా సిగ్గుశరం ఉండాలి కదా కాంగ్రెస్ వాళ్ళకు. పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, ఏ పార్టీలో ఉన్నావు, ఏ పార్టీలోకి వచ్చినావు, ఎక్కడ ముఖ్యమంత్రి అయినావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తావు, ఏం చెప్పదలుచుకున్నావు? ఒక్క మాట నేర్చుకున్నామా? మోడీ గారి మీటింగ్ వల్ల ఏమైనా జరిగిందా? అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి పట్టదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని బట్టి పైనుంచి కొంటున్నట్టు మేమే కొంటున్నాం అని ఈయన అంటాడు, మేమే కొంటున్నాం ఆయన అంటాడు. ఇద్దరు కలిసి కొంటున్నది ఏం లేదు, రైతుకు ఒరుగుతున్నది ఏం లేదు. ఇది లంగ పరిస్థితి. ఈ మొత్తం దౌర్భాగ్యకరంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మనసు రగిలిపోతా ఉంది. చాలా కీలకమైన అంశాలు మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో రైతుకు వెన్నుపూట పొడిచింది కాంగ్రెస్ సర్కార్. మనం చూస్తూ ఉన్నాం 2.5 ఏళ్లుగా అడుగడుగునా కూడా ఒక్కో పథకానికి పాతరేయడమే కాకుండా చివరికి కష్టపడి పండించిన ధాన్యాన్ని కూడా కొనే దిక్కు లేకపోవడంతో తెలంగాణలో అన్నదాత అనాథగా మారిన దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయనే అంశాన్ని దేవిప్రసాద్ గారు అలాగే భుజంగరావు గారు స్పష్టంగా ప్రస్తావిస్తున్న పరిస్థితులు ఇప్పటివరకు మనం చూసాం. దేవిప్రసాద్ గారు ఇంతకుముందు భుజంగరావు గారు కూడా ప్రస్తావించినట్టుగా ఈ మొత్తం వ్యవహారంపై కేవలం బీఆర్ఎస్ మాత్రమే మాట్లాడుతున్న పరిస్థితి, రైతుల పక్షాన గొంతెత్తుతున్న సందర్భం మీరు కూడా ఇంతకుముందు ప్రస్తావించారు. ఇందులో అన్నిటికంటే కీలకంగా ఇంత ప్రధానమైన సమస్య, సంక్షోభం ఇంత తీవ్ర స్థాయిలో ఉంటే ప్రధాన స్రవంతికి సంబంధించిన పత్రికల్లో నమస్తే తెలంగాణ మినహా ఇతర పత్రికల్లో ఎక్కడ కనీసం ఒక వార్తరాని దయనీయమైన పరిస్థితి కూడా కనిపిస్తోంది. దీన్ని తెలంగాణ సమాజం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? అంటే రాజుగారు అంటే మొదటి నుంచి కూడా అంటే తెలంగాణ ప్రజల పట్ల కానీ, తెలంగాణ భాష పట్ల కానీ, తెలంగాణ అస్తిత్వం పట్ల కానీ, తెలంగాణలోనే ఉండి కోట్లాది రూపాయలు సంపాదించి తెలంగాణ ప్రజల శ్రమశక్తితో పెరిగినటువంటి అన్ని పెట్టుబడుల పత్రికలు అవన్నీ కూడా ఇవాళ గతంలో అదే పద్ధతి, తెలంగాణ ఉద్యమం సందర్భంగా అదే పద్ధతి అవలంబించినాయి. తెలంగాణలో
కేంద్రం అనుసరిస్తున్న రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నటువంటి దుర్నీతికి నిరసనగా తమ చావు ద్వారానైనా తెలంగాణ వస్తుందేమో అని చెప్పి కొంతమంది యువకులు అసహజం అన్నానికి పాలైతే అది ఒక హిస్టీరియా రోగంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసింది. అట్లాగే ఇవాళ మొత్తం ఏ సమస్య చూసినా మీరు ఇన్ని భూముల కబ్జాలు చూసినా రైతులకు సంబంధించి చూసినా ఏ ఒక్క అంశం కూడా ప్రధాన స్రవంతి పత్రికల్లో వస్తలేదు, ప్రధాన మీడియాలో లేదు. చివరికి ఒక అబ్బాయి మైనర్ అమ్మాయిని వేధిస్తే దానికి సంబంధించినటువంటిది కూడా లేనటువంటి పరిస్థితి. ఈ దుస్థితి ఎందుకు వచ్చింది వీళ్ళకు అంటే కేవలం తెలంగాణ స్వశక్తితో తెలంగాణ ఎదగడం ఇష్టం లేక, తెలంగాణ రాజకీయ నాయకత్వం ఎదగడం ఇష్టం లేక, తెలంగాణ అంటేనే ఒక బెంబేలు, ఇది ఎప్పుడో ఒక దేశానికి ఒక చుక్కాని అవుతుంది అనేటువంటి ఒక భయంతో అడుగడుగున అనిచేసేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు ఏ పార్టీ చెప్పండి, ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ బీఆర్ఎస్కు వ్యతిరేకమైనటువంటి పార్టీలే. ఒక్క పార్టీ అన్న కనీసం ఇగో మీరు వడ్లు కొంటలేరు ఒక్కడన్నా ఒక్క మార్కెట్ కమిటీకి పోతుర్రా? వామపక్ష పార్టీలు ఇన్ని ఉన్నాయి, లేకుండా కొత్తగా వచ్చిన పార్టీలు ఉన్నాయి. భారత జాతీయ పార్టీ అయితే మేమే అధికారంలోకి వస్తామని సంకలు గుద్దుకుంటున్నాయి. మరి ఏ ఒక్కడు కూడా పోలేదు. మళ్ళీ నాగపూర్ హెడ్ క్వార్టర్సే చెప్పానా మీకు? ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నుంచి తాకీదులు వస్తేనే మళ్ళీ అక్కడికి పోతారా, డ్రిల్ చేస్తారా అక్కడికి పోయి? అంటే ఇలా డెఫినెట్గా రైతాంగం కష్టంలో ఉంది. ఏ రాజకీయ పార్టీకైనా ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా రైతులు కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్ళలో ఉన్నారు, వాళ్ళు ఆదుకోవాలనేటువంటి కనీస జ్ఞానం బయటికన్నా చెప్తారు. అది కూడా లేదు ఇక్కడ. పత్రికలేమో పూర్తిగా శత్రువైఖరిని అవలంబిస్తున్నాయి. ఒక నోటీస్ ఇవ్వగానే ఇన్ని వడ్లకు సంబంధించిన ఇంత రైతులు ఒకవైపు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, కుప్పల మీదనే గుండెపోటుతో మరణిస్తూ ఉన్నారు, రేట్లు రాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ వార్త లేదు. కానీ ఈ ఫార్ములా కేసు రేసులో నోటీసులు అంటే ఎప్పుడో జూలై 31కు రావాలని నోటీస్ ఇస్తే పతాక శీర్షికన రాసినటువంటి పత్రికల్ని ఏమందాం రాజుగారు? ఇవి మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రజల పట్ల వ్యతిరేక భావం ప్రదర్శిస్తున్నటువంటి పత్రికలు ఇవి. ఆనాడైనా ఈనాడైనా ఏనాడు, అందుకే కేసీఆర్ గారు చెప్పారు మన ఇంటి పార్టీ మనకు ఉండాలి. ఏ పార్టీ వడ్ల ఇక్కడ ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాల్లో ఒక్క గింజ కూడా లేకుండా మేము కొంటాం, వీటిని అన్నింటినీ క్లియర్ చేస్తామని డెడ్ లైన్ పెట్టండి. ఓకే, అంటే ప్రజా సమస్యల పరిష్కారానికి డెడ్ లైన్ లేవు, ప్రజా పోరాటాల అణిచివేతకు డెడ్ లైన్లు, ప్రజల అణిచివేత మీద డెడ్ లైన్లు, సోషల్ మీడియాలో మాట్లాడితే డెడ్ లైన్లు, సోషల్ మీడియాలో తమ భావ ప్రకటన చేస్తే దాని మీద చట్టాలు. ఇవి తప్ప తెలంగాణలో ఏముంది? మళ్ళీ ఎమర్జెన్సీ పాలన గుర్తుకొచ్చేటువంటి రోజులు వస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ప్రభుత్వం మారదని ప్రజలకు కూడా తెలిసిపోయింది. ఇది దాని మీద పోతు మీద వానబడ్డట్టు ఇవాళ ఏమైపోయిందంటే వీళ్ళకి ఏది అర్థమైతలేదు. అసలు సోయి లేదు, సెన్సిటైజేషన్ లేదు. మహిళ మీద అత్యాచారం జరిగితే ఎవడు పట్టించుకోడు. అది ఎవడో రాజకీయాలకు సంబంధం లేని గురించి మేమెందుకు ఆలోచించాలని ఒకరు ప్రవచనాలు వలుపుతారు. అంటే మనుషుల మీద ఏదైనా జరిగితే వాడు రాజకీయ నాయకుడే అయి ఉండానా రాజుగారు? రాజకీయ నాయకుడు అయితే ఇంక ఎక్కువ అవుతుంది. సామాన్యుని మీద జరిగితే డెఫినెట్గా అందరూ స్పందించాలి. ఒక అమ్మాయి మీద ఇంత అత్యాచారం జరిగితే దాన్ని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పెట్టిందని మా మీద ఏడుపు తప్ప, అంటే సమస్యను వెలుగులోకి తీసుకురావద్దు, దుర్మార్గుల్ని ప్రపంచానికి పరిచయం చేయొద్దు, దుష్టులను ఈ సమాజంలో వెలివేయాలని చెప్పొద్దు, చట్టాలను కాపాడేటువంటి ఒక మంత్రి ఇట్లా చేస్తున్నాడని ప్రజలకు చెప్పొద్దా? మేము ఏం చేయాలి? ఒక రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాలను నిలబడతామని ఇలా స్పష్టంగా మేము చెప్తున్నాం. మీరు కేసులు పెట్టినా ఏం చేసినా ఇన్ని కుంభకోణాలు వెలుగులోకి తెస్తున్నారు మా నాయకులందరూ కూడా. ప్రతి దగ్గర మీరు నిషేధిత భూములో పెట్టినటువంటి భూములన్నీ కూడా కబ్జా చేస్తున్నారు. అర్చకుల భూముల పేరు మీద సమస్యలు చేస్తూ ఉన్నారు, మైనింగ్ పేరు మీద సమస్యలు చేస్తూ ఉన్నారు. ఏ ఒక్క సమస్యలైనా ఇక ప్రజల కోసం మేము ఉన్నామని చెప్పేటువంటి లేని ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత రాజుగారు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఇక ప్రజలకు నమ్మకం పోయింది. ఇక రోజులు లెక్క పెడుతున్నారు. మనం అనుకుంటే ఇక రేపు 2 రోజులు అయితే అయిపోతుంది ఇక ఈ ప్రభుత్వం అని చెప్పి ప్రజలు లెక్కలు పెట్టుకుంటున్నారు. ఈ లెక్కలు పెట్టుకొని సరైనటువంటి జవాబు చెప్పి కాంగ్రెస్ను పొలిమేర నుంచి తరిమి కొట్టేటువంటి పరిస్థితి వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్, మిగతా పార్టీలు అన్నీ ఒకటే. ఇవాళ ఎవడైనా ఏదైనా జరిగితే ప్రభుత్వం మీద మాట్లాడాలి, ప్రభుత్వం మీద అడగాలి, ప్రభుత్వం నుంచి జవాబు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి, పాలకులను ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. తెలంగాణలో ఒక కొత్త సన్నివేశం కనబడుతుంది. ఏ సమస్య వచ్చినా ప్రతిపక్షాన్ని దిగ్బంధనం చేసేటువంటి, ప్రతిపక్షం అంటే బీఆర్ఎస్ను దిగ్బంధనం చేయాలి, బీఆర్ఎస్ను మాట్లాడనీయకుండా చేయాలి. ఒకవేళ మాట్లాడితే మీరు ఆనాడు అది చేసిందని చెప్పాలి, ఇది చేసిందని చెప్పాలి.
అంటే బీఆర్ఎస్ను నోరు మూయించడం తప్ప ఈ రాజకీయ పార్టీలకు ఇంకొక ఎజెండా ఉందా తెలంగాణలో? ఓకే, ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి కార్యకర్తలందరూ, ఎంట తిరిగే కార్యకర్తలందరూ ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ప్రశ్నించండి. ప్రభుత్వాల దగ్గర నుంచి జవాబు రాబట్టండి. న్యాయబద్ధమైన సమస్యల కోసం పోరాటం కోసం పెట్టండి. ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు నాయకుల దృష్టికి తీసుకురండి. అంతే తప్ప బీఆర్ఎస్ పార్టీ మీద దాడి చేస్తే మీకు వచ్చేది ఏంది రాజు గారు? బీఆర్ఎస్ పార్టీ మీరు ఎన్ని దాడులు చేసినా ఏం చేసినా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలను కానీ మా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న పార్టీని కానీ ఒక ఈసంతా కూడా మీరు ఏమీ చేయలేనటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. ఎస్ భుజంగరావు గారు, మనం చూస్తున్నాం దేవిప్రసాద్ గారు చెప్పినట్టు వాస్తవానికి దేశానికే దిక్సూచి లాంటి పథకాలకు తెలంగాణ కేంద్ర బిందువుగా నిలిచింది కేసీఆర్ గారి హయాంలో. స్వతంత్ర భారత చరిత్రలో ఏ పాలకుడు ఆలోచించని పథకాలను రూపకల్పన చేసి రైతుకు ఒక రక్షణ వలయాన్ని సృష్టించారు కేసీఆర్ గారు. ఆ పథకాలన్నిటికీ ఓవైపు నిర్వీర్యం చేయడమే కాకుండా మొత్తంగా వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టే ఈ కుట్రలను ఎట్లా అర్థం చేసుకోవాలి? పల్లె కన్నీరు పెడుతుందని పాట పాడుకున్న తెలంగాణలో మరోసారి అలాంటి దుర్భరమైన పరిస్థితులు, రైతుల జీవితాలతో ఆడుతున్న చెలగాటానికి ముగింపు ఎలా పలకాలంటే ఏం చెప్తాను? చావు నోట్లో తలబెట్టి పోరాడి తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే ఉద్యమించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. వారి అడుగుజాడలో నాయకత్వంలో అనేక సంఘాలుగా ఆనాడు సబ్బండ వర్ణాలు, వర్గాలు, జాతులన్నీ కూడా ఆయన నాయకత్వం మీద విశ్వాసంతో కలిసి పోరాడితే, తెగించి కొట్లాడితే ఆనాడు సీమాంధ్ర సర్కారు సమైక్య పాలన ఉన్నప్పటికీ కూడా ఇంత దుర్మార్గాన్ని చూడలే. అంటే పోరాటాలకు విలువించారు. మన డిమాండ్ ఏదైతే ఉన్నదో అది నిజమే కదా అని ఆలోచన చేసారు. ఆ రకంగా తెచ్చుకున్న తెలంగాణ ఉత్తగా రాలే, ఊగూకనే రాలే, తొక్కుకుంటా వచ్చినా ఒక ఆయన చెప్తాడు కదా, ఇక్కడ ఊగూకనే రాలే, నువ్వు ఇంట్లో పండుకుంటా రాలే, నువ్వు రైఫిల్ చేతిలో పెట్టుకొని జనాలు బెదిరిస్తే రాలే. పోరాటానికి అర్థం నీకు తెలియదు, ఉద్యమానికి ఆ నిర్వచనం నీకు తెలియదు. ఎన్నాడు పోరాడినోడు కాదు, ఉద్యమాలు చేసినోడు కాదు. ఇక ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రం మీద అవకాశం ఉన్నప్పుడల్లా విషం కక్కుతూ తల్లిని చంపి బిడ్డని బతికిచ్చారు. పాకిస్తాను ఇండియా ఎట్లా విడిపోయిందో ఆ మాదిరిగా విడగొట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిర్రు అని అనేక రకాల అవాకులు చవాకులు పేలుతూనే ఉన్నారు. మరి ఆ పార్లమెంట్లో కూర్చున్నటువంటి నిన్న మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఎవరున్నారు పార్లమెంట్లో బీఆర్ఎస్ కానీ. ఒకప్పుడు ఒక్కడే ఉన్నాడు కేసీఆర్, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిండు కదా, అన్ని పార్టీలను ఏకం చేసిండు కదా, తెలంగాణకు అనుకూలంగా రాజకీయ ఒక ఎక్సర్సైజ్ చేసి సంతకాలు చేపించిండు కదా. ఏ రాజకీయ పార్టీ విభిన్నంగా పోకుండా మన వైపు ఆలోచించే విధంగా చేసిండు. అది కార్యసాధన, అది లక్ష్య సాధన, అది చిత్తశుద్ధి. ఒక్కడు ఉంటేనేమి గట్టోడైతే మొత్తాన్ని ఏకం చేస్తాడు, అదే కేసీఆర్. మీకు పేగుబంధం లేదు తెలంగాణ పట్ల, మీకు చిత్తశుద్ధి లేదు. ఇక కొందరు అంటారు బీఆర్ఎస్ పెట్టినాడు, ఏమన్నారు వీళ్ళంతా పేగుబంధం అయిపోయింది, టీఆర్ఎస్ ఉండే బీఆర్ఎస్ పెట్టాక పేగుబంధం తెంచుకున్నాడు. మరి మీరు పెంచుకోలేదు, మీరు ఎందుకు పెంచుకోకపోతురి? మీరు చేస్తున్నదంతా ఏంది? అన్యాయాలు, అక్రమాలు, భూ కబ్జాలు, నిరుద్యోగులను ఏడిపియడము, విద్యార్థులకు జీవో 7 తీసుకొచ్చి ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్కు సున్నం పెట్టడము. మీరు చేసింది ఏంది, ఒరగబెట్టింది ఏంది అని మేనిఫెస్టోలో పెట్టనటువంటివి 2014లో పాలకునికి, ఉద్యమకారునికి పాలనా పగ్గాలు చేతికిచ్చినటువంటి ప్రజలు ఏదైతే విశ్వాసం ఉంచినరో దాన్ని పదింతలుగా పెంచే విధంగా సంరక్షకుడిగా, పరిపాలన పాలకుడిగా మాత్రమే చేయలే. ప్రజలందరినీ కూడా కడుపులో పెట్టుకొని సంరక్షకుడు ఎట్లా సంరక్షిస్తాడో ఒక వాచ్ డాగ్ లాగా కేసీఆర్ గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రానికి ఊపిరి ఉన్నంత వరకు వాచ్ డాగ్లా పనిచేస్తానే మాట చెప్పి అక్షర సత్యం చేసి చూపించిండు కదా, కనబడుతుంది కదా. ఇవాళ మీరు కరిచే కుక్కలు, వీధి కుక్కలు, వెర్రి కుక్కలు అయిపోయింది కదా. అంటే మాట్లాడుతున్న వాళ్ళ మీద దాడి చేయడము, మాట్లాడున్న వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం, ప్రతిఘటించడం, అనేక రకాల ఇబ్బందుల పాలు చేయడం. ఇంకా కృషాంక్ ఏం చేసిండే మొన్న? మీ అవినీతి పుట్టం తవ్విండు కదా, ఒక్కొక్కటి బయటికి తీస్తున్నాడు కదా, నిన్న మొన్న కూడా బయటకు వచ్చినాయి కదా. అంటే ఎన్ని లంగ పనులు చేయాలో, ఎన్ని రకాలుగా మీరు చేయాలని అన్ని రకాలుగా చేస్తూ మీ భూమాతను చెరపట్టడం తప్ప మీకు ఏముంది, ఏం చేసింది ఏమి కనబడుతుంది? నీళ్లు జలదోపిడి, భూములు అన్యాక్రాంతం, అక్రమాలు, అవినీతి. ధాన్యం కాడికి పోతే సిగ్గు చేయటండి, ధాన్యం కొనే దిక్కు లేవు, కొంటే గన్ని బ్యాగులు లేవు, గన్ని బ్యాగులలో నింపితే తీసుకపోతే లారీలు లేవు, సచ్చిచ్చేటి లారీలు మిల్లుల దాకా పోతే అక్కడ అన్లోడింగ్ లేదు. ఇవన్నీ జరిగితే డబ్బులు లేవు. ఏం పాపం చేశారు రైతులు? నేను నమ్మి ఓటేయడమే వాళ్ళు చేసిన పాపమా? ఇప్పుడు
రైతు చట్టాలు చేసినాడు నరేంద్ర మోడీకి కేంద్ర ప్రభుత్వంలో గుణపాఠం నేర్పించారు. మామూలుగా వదిలిపెట్టలే, చివరికి రెండు చెంపలు వేసుకొని తప్పైందన్నంత పనిచేసి చట్టాలు విరమించుకుంటేనే రైతుల ఉద్యమం ఆగింది. రైతుల ఉద్యమం అంత ప్రబలంగా రాబోతుంది. ఈ ముందు ముసల పండుగ ఇప్పుడే అయిపోలే. ఇప్పుడు ఏ ఓటర్స్గా మారి రైతులు మీకు ప్రజలు ఓటేసిర్రో అదే రైతులు అదే ప్రజలు కన్నెర్ర చేసిర్రు. కర్రు కాల్చి వాత పెట్టడానికి మీ పిర్రల మీద జనం అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు వస్తాయా ఎన్నికలని ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. కడుపు గాలినోడు, కడుపులో పేగులు లేనోడు, మాట్లాడలేనోడు, నిస్సహాయుడు, 6 కాలం కష్టం చేసేవాడు, రెక్కలు ముక్కలు కష్టం చేసుకుంటాడు, ఎండనగా వాననగా కష్టపడ్డాను ఉసురు ఎత్తుకుంటే ఎద్దేడిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు. ఇది చరిత్ర. ఈ చరిత్రనికి తెలియకపోతే నేర్చుకోకపోతే తెలియకపోయా. బిడిబిడి మాటలు మాట్లాడుతూ అజ్ఞానంలాగా ఉర్రబడుతుంది. పోనీ అతను ఎట్లా ఉన్నాడు అంటే ఢిల్లీలోనేమో ఏది శత్రు దుష్మని, గల్లీలోను దోస్తాని. ఈ పాలన ఏందో చక్కదనం ఏందో ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. రానున్న కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు లేదు. కాంగ్రెస్ 100 ఫీట్ల గోతులోకి వెళ్ళిపోయింది, పాతాళానికి వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి వచ్చే ముచ్చటే లేదు. నమ్మకం ఉంచారు, ఓటేయ్యరు. ప్రజలను, రైతులను, నేతన్నలను, గీతన్నలను, విద్యార్థులను, కార్మికులను, కర్షకులను, నిరుద్యోగులను అన్ని విధాలుగా సంరక్షించేటువంటి ప్రతిపక్ష పార్టీకి ఏదైతే పనిచేస్తూ ఉందో బాధ్యతగా ఇవ్వాలా, ఈ పార్టీకే ప్రభుత్వ బాధ్యతలు, పాలనా పగ్గాలు ఇచ్చేటువంటి అవకాశం 100% ఉంది. అది జరుగుతుంది, జరిగి తీరుతుంది. మీరంతా కూడా చేసినటువంటి దోపిడీ ఏదైతే ఉన్నదో ఒక్కొక్క దాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ పాపాలన్నీ బయటకు తీస్తున్న వాళ్ళు పాలన మా చేతికి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ చేతికి వచ్చినా కూరుకుంటుందండి. ఇలా సంకలు గుద్దుకొని ఎగురుతున్నారు. ఇన్ని రకాల 1,000 కోట్లు మేము దోపిడీ చేసినాం. జపాన్ జర్మనీలో ఆటం బాంబు వేస్తే దశాబ్దాల కాలం వరకు గడ్డి మలువలే. ఇలా మీరు చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో మీ దోపిడీకి ఆటం బాంబు కంటే హీనంగా ఉంది. ఒక్కొక్కరిని వదిలిపెట్టేదే లేదు. ఎట్లా పగ కాదు, కక్ష కాదు. ఇక్కడ మీరు చేసిన అన్యాయాలు, మీరు చేసిన అక్రమాలు, మీరు చేసిన దోపిడీ బయటికి తీసుకొచ్చి విచారణ జరిపించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఒక్కొక్కరిని బొక్కల వేసుడే ఆలస్యం ఉంది. ఆ రకంగా వేయకపోతే మాత్రం మాలాంటి వాళ్ళం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీని కూడా వదిలిపెట్టకండి, వాళ్ళని పట్టండి, లోపలికి నెట్టండి అనేటువంటి సంకల్పంతో మేమందరం ఉంటామనే మాట చెప్తా ఉన్నాం. చాలా కీలకమైన అంశం మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ 2 పార్టీలు కూడా రైతులకు తీరని ద్రోహం చేస్తున్నాయని చెప్పేసి దేవిప్రసాద్ గారు అలాగే భుజంగరావు గారు మండిపడుతున్న పరిస్థితి. తప్పకుండా ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఈ 2 ఢిల్లీ పార్టీలను తెలంగాణ పొలిమేరల దాకా తెలంగాణ రైతాంగం తరిమి కొట్టడం ఖాయమని హెచ్చరిస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తాం. దేవిప్రసాద్ గారు, మనం చూసామా బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్లో అలాగే తెలంగాణలో విలువ పెరిగిన భూములను చెరబట్టడమే లక్ష్యంగా ప్రతినిత్యం కూడా భూ కుంభకోణాలు వెలుగులోకి వస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తుంది. తాజాగా గోపాలుడి భూమి చుట్టూ పాపాల భైరవులంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. వేణుగోపాల స్వామి వారి ఆలయం దాదాపు 114 ఎకరాల భూములను టార్గెట్గా చేసింది బిగ్ బ్రదర్స్ అంటూ ఈ వార్తను మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి? దాదాపు ప్రతినిత్యం కూడా ఇలాంటి కథనాలే మనకు నమస్తే తెలంగాణలో అలాగే ప్రధానంగా టీ న్యూస్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. చాలాసార్లు అనుకున్నాం రాజుగారు, మనం భూమి గుండ్రంగా తిరుగుతుంది అన్నట్టు రేవంత్ కళ్ళన్నీ కూడా భూమి చుట్టే తిరుగుతున్నాయి. మొత్తం ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కళ్ళు చుట్టూ రోజు ఎక్కడ నిషేధిత భూములు ఉన్నాయి, ఎక్కడ అన్యాక్రాంతమైన భూములు ఉన్నాయి, ఎక్కడ ఎస్సీ ఎస్టీ భూములు ఉన్నాయి, ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఈ భూములన్నీ కూడా ఇట్లా కొల్లగొట్టాలని చెప్పి 4 దిక్కుల 4 పనిచేస్తున్నటువంటి నేపథ్యాలు. సౌత్కి ఒకరు, వెస్ట్కి ఒకరు, ఈస్ట్కి ఒకరు, వెస్ట్కి ఒకరు, 4 రకాలుగా పనిచేస్తారు. ఆ 4 ఎవరో మొత్తం తెలంగాణ సమాజానికి తెలుసు. ఇవాళ మొత్తంగా కూడా టోటల్గా మీరు ఈ 2.5 ఏళ్ల పాలన చూస్తే ఒకవైపు దేవాదాయ భూములు, ఇప్పుడే మనం 114 ఎకరాల వేణుగోపాల స్వామికి సంబంధించినటువంటి ఆలయంకి సంబంధించి అప్పుడెప్పుడో పూజారులకు సంబంధించి వాళ్ళు ఏదో సేద్యం చేసుకుని కోర్టులకు పోయి రకరకాల ఇష్యూలు అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అది పూజారులకు చట్టబద్ధత కల్పించి వాళ్ళ నుంచి వీళ్ళు కొట్టేసేటువంటి ఒక దుర్మార్గమైన ప్రక్రియ కొనసాగుతాం. ఇది పెద్ద ఎత్తున ఇది మనం అనేక సందర్భాల్లో బయటపెట్టినాం. నిన్న మొన్న క్రిషాంక్ గారు మా నాయకుడు బయటపెట్టినటువంటి చూసాం. వేం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు ఎట్లా ల్యాండ్స్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి భూములను తమ పేరు మీద మార్చుకున్నారు. అట్లాగే యూనివర్సిటీ ల్యాండ్లు, గచ్చిబౌలి ల్యాండ్లు 400 ఎకరాలు ఎట్లా కొట్టేయాలని చూసారు. మనం అందరం కూడా చూసినాం. పర్యావరణాన్ని మొత్తంగా కూడా విధ్వంసం చేసి చివరికి సుప్రీంకోర్టు దాకా పోయినటువంటి నేపథ్యంలో ఆగినటువంటి ఫార్మా ల్యాండ్, లగచర్లకు సంబంధించినటువంటి పంట పండేటువంటి రైతులు కేసీఆర్ గారు 14,000 ఎకరాల ల్యాండ్ బ్యాంకును తీసుకొని ముచ్చర్ల దగ్గర ల్యాండ్
అక్వైర్ చేసి ఒక ల్యాండ్ బ్యాంక్ పెట్టి మొత్తంగా కూడా ఈ ఫార్మా హబ్ అంతా కూడా ఒక దగ్గర ఉండాలి. కాలుష్య రహితమైనటువంటి పర్యావరణానికి అనువైనటువంటి మానిటరింగ్ చేయాలంటే అన్ని కంపెనీలు ఒక దగ్గర ఉండాలని చెప్తే ఆ రోజు ఈ కాంగ్రెస్ నాయకులంతా ఏం మాట్లాడారు? మీరు ఫార్మా కంపెనీలు ఇక్కడ పెడితే బాగుండదు, వేరే పర్పస్కి ఇస్తే మీరు ల్యాండ్స్ వాపస్ ఇవ్వాలన్నారు. ఇవాళ ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఆ భూములని? 500 ఎకరాలట ప్రజాప్రతినిధులకు, వాళ్ళకు, వీళ్ళకి ఇస్తా అని చెప్పి నిన్న మీటింగ్లో చెప్పేసి ఇంకొక స్కిల్ యూనివర్సిటీ పెడతాడట, బహుళజాతి కంపెనీలకు ఇస్తాడట. ఎవనయ్యే సొమ్మని ఇవన్నీ ఇస్తున్నాడు. మళ్ళీ రైతులు ఎందుకు ఇచ్చిండ్రు? కంపెనీలు కానీ ఇచ్చారు. ఇలా కంపెనీ పర్పస్ సర్వ్ అవుతలేదు, వాపస్ ఇచ్చాయి. మీరే అన్నారు కదా రేటు తక్కువ ఇస్తున్నాడని. ఇలా 10 లక్షల రూపాయలు ఎక్కువ రైతాంగానికి అంటే ఇలా రైతుల్ని పూర్తిగా ఇంకా 14,000 ఎకరాలు తీసుకొచ్చి అది అక్వైర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మరొక వైపు ఉద్యోగులకు ఇచ్చిన భూమి మీద కనుబడి ఇలా అనేక మంది రాజకీయ నాయకులు అందులో పోయి అది ప్రభుత్వ భూమి అని తెలిసినప్పటికి కూడా ఒక ఉద్యోగ సంఘానికి అలాట్ అయిందని తెలిసినటువంటి భూమి మీద కూడా ప్రభుత్వం కన్నేసి కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఇలా గోడలు కట్టి రియలైన్ చేసే పని చేస్తారు. అట్లాగే మైనింగ్ పేరు మీద ఎక్కడెక్కడ ఇంత విధ్వంసం చేస్తున్నారో చాలా కళ్ళ ముందు మనకు రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కుమారునికి సంబంధించినటువంటి కథలన్నీ కూడా పత్రికలో వార్తలు వస్తాయి. అంటే ఇప్పుడు ఒక్కటి కాదు, నిషేధిత భూములకు సంబంధించినటువంటి 22A కింద కేసీఆర్ గారి పరిపాలనలో కాపాడిన భూములన్నీ కూడా ఇవాళ మేము ధరణిని అందులో విసిరేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఎందుకు విసిరేస్తున్నారు? ఇవాళ తెలంగాణ ప్రజానికి అర్థమైపోయింది. అంటే గతంలో లాగా ఏ ఒక్కటి కూడా రికార్డు లేకుండా మాయం చేయాలి. ఈ రికార్డు మాయం చేసి ఆ రికార్డులో తమ అనుయాయులై పెట్టుకోవాలనేటువంటి దుబ్బతో వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఇవాళ అసలు ఏ దాని మీద రివ్యూ లేదు. మనం ఇంతకుముందే రైతుల కన్నీళ్ళ గురించి మనం చర్చిస్తూ ఉన్నాం, తెలంగాణ రైతాంగం అంతా చూస్తూ ఉన్నది. కానీ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేసుకోకుండా ఈ భూముల్ని మొత్తంగా కూడా ఈ పాపాల భైరవులు అందరూ కూడా ఇవాళ మొత్తంగా కూడా తెలంగాణ భూమిని చెరబడతా ఉన్నారు. ఈ చెరబట్టినటువంటి భూమిని ఇవాళ విడిపించుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ పౌర సమాజాన్ని ఎవరు చేస్తారు? రాజుగారు చేస్తే బీఆర్ఎస్ మాట్లాడాలి, బీఆర్ఎస్ మాట్లాడితే బీఆర్ఎస్ మీద ఈ ఫార్ములా కేసు రేసు, లేకుంటే ఫోన్ ట్యాపింగ్, లేకుంటే డిస్కమ్ములు, లేకుంటే ఇంకొకటిని పెట్టి మానవులు ముగించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా ప్రజలే ఇలా పోరాటంలోకి దిగాలి. బీఆర్ఎస్ నాయకత్వం వేరే దారి లేదు. తెలంగాణకున్న ఒకే ఒక దారి బీఆర్ఎస్ ద్వారా ప్రజానీకం పోరాడడం. ఇవాళ మన భూములే మనం కాపాడుకుంటే తప్ప, మన సంపదను మనం కాపాడుకుంటే తప్ప ఈ రాబందుల చేతిలోకి పోతా ఉంది. ఇక ఇంత రాబందుల చేతిలోకి పోయి ఇది ఇతర రాష్ట్రాల ఎన్నికలకు ఒక ఖజానాగా మారిపోయింది. కేరళది చూసినాం, మనం మిగతా రాష్ట్రాలలో డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు, ఇక్కడి నుంచి మూటలన్నీ పోతున్నాయని చెప్పి చాలా బహిరంగంగా ఇలా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మొత్తంగా కూడా ఈ భూముల్ని చెరబడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా పూర్తిగా పూరుకుపోయింది. అందుకే వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మోడీ అమారసే జోడో అంటున్నాడు. ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఇవాళ నువ్వు రాకుంటే ఏదో చేస్తామని. ఇవాళ అక్కడ పశ్చిమ బెంగాల్ ఎవరు ముఖ్యమంత్రి అయినో మనం చూసినాం, అస్సాంలో ముఖ్యమంత్రి ఎవరైనా చూసినాం, రేపు ఇక్కడ ఎవడు ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రెండు రాజకీయ బీజేపీ ఒక్కసారన్నా ఈ భూముల గురించి మాట్లాడిందా? కేసీఆర్ కాలంలో ఒక అరెకరం ఎవడో కబ్జా చేస్తే కేసీఆర్ కబ్జా చేసిండని రంగంలోకి దిగేటువంటి ఈ సైన్యం అంతా ఎక్కడికి పోయింది రాజుగారు? ఈ మేధావులందరూ నోరు మూసుకున్నారు. మరి తెలంగాణ భూములు ఇట్లా కొల్లబడుతున్నాయి, దీన్ని కాపాడాలని చెప్పిన వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా రాటిఫికేషన్, బీఆర్ఎస్ పార్టీ ఏ చిన్న తప్పు చేసినా దాన్ని పెద్ద ఎత్తున ప్రోపగండా చేసేటువంటి ప్రయత్నం. ఇవాళ ఏ ఒక్క సమస్య ఇవాళ బీజేపీ కనీసం ఇన్ని భూములు పోతున్నాయి, మేము హిందువులకు మేము పేటెంటు దేశవ్యాప్తంగా మాకు హిందూ సమ్మేళనాలు పెడుతున్నారు కదా, పోతున్నాయి హిందువుల భూములే. బీజేపీ నాయకులారా, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈ అలా పోతున్నది వేణుగోపాల స్వామి ఆలయం అండి. ఇది మసీద్ది కాదు, చర్చిది కాదు. మరి దీని మీదనే ఏం పోరాటం చేస్తారో ప్రకటించండి. హిందువులకు పేద మేము అంబాసిడర్ అంటారు కదా, మరి హిందువుల భూములన్నీ కాపాడడానికి మీరు పనిచేస్తారా లేదా? వాళ్ళని కూడా కాపాడే బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. అన్ని పార్టీలకు, అన్ని మతాలకు, అన్నిటికీ సగౌరవం ఇచ్చేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒక సెక్యులర్ పార్టీగా ఇవాళ అన్ని మతాలని గౌరవిస్తుంది. యాదగిరి గుట్టలంటే ఒక దేవాలయం కట్టి చూపించండి మీకు ధైర్యం, దమ్ముంటే. కేసీఆర్ గారు ఇవాళ నేను హిందూ అంబాసిడర్ అని చెప్పుకోలే. ఆయన ప్రజల విశ్వాసాలని గౌరవించి ఒక అద్భుతమైనటువంటి దేవాలయాన్ని నిర్మించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి కేసీఆర్ని చూసి నేర్చుకోండి.
ఇన్నేళ్ళు మరి రాజకీయం చేస్తున్నారు. ఈ రాజకీయాలు మతం మీద నడిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గుళ్ళు గోపురాల మీద చేసేటువంటి మేము ఎన్నడూ యాదగిరి గుట్టను ప్రచారం చేసి గుట్ట మేము అది చేసినాం మాకు ఓట్లు వేయమని మేము అడగలే. విశ్వాసాలు వేరు, ఓట్లు వేరు, రాజకీయ విధానాలు వేరు. మీరు దాన్ని సపరేట్గా చూసేటువంటి ప్రయత్నం చేయండి. అంతే తప్ప మేమే గొప్పోళ్ళమని చెప్పి ఇలా మాయ మాటలు చెప్పి మతం మీద పోలరైజేషన్ చేసి ప్రజల మధ్య కల్మషాలు సృష్టించి విభజన గోడలు కట్టి మేమేదో అధికారంలోకి వస్తామని అనుకుంటున్నటువంటి రెండు పార్టీలకు సరైనటువంటి గుణపాఠం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చెప్తారు రాజుగారు. ఎస్ మనం చూస్తూ ఉన్నాం పూర్తి స్థాయిలో ఆలయ భూములను కూడా కబలించే కుట్రలు కొనసాగుతున్న నేపథ్యంలో తప్పకుండా దీనిపై విస్తృతంగా చర్చ జరగాలని చెప్పేసి దేవి ప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న అంశం. ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన భూములు కావచ్చు, ఇతర ప్రభుత్వ భూములు, విలువైన భూములు, అలాగే నిషేధిత జాబితాలో ఉన్న భూములను కబలించడమే ఏకైక లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే అంశాన్ని కూడా దేవిప్రసాద్ గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. భుజంగరావు గారు, చరిత్రలో చూడని భూకుంభకోణాలన్నీ కూడా వరుసగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతినిత్యం కూడా ఏదో చోట విలువైన ప్రభుత్వ భూమి కావచ్చు, నిషేధిత భూమి కావచ్చు, చివరికి ఆలయ భూములను కూడా కబలిస్తూ ఉన్నారనే అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తాం. ఇది పెద్ద విచిత్రం ఏం లేదండి. నేరస్తులు రెండు రకాలుగా ఉంటారు. ఒకటేమో బార్న్ క్రిమినల్, రెండో కానీ మేడ్ క్రిమినల్. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్య నేత ప్రధాన పరిపాలకుడు బార్న్ క్రిమినల్. ఆయనే కాకుండా బిగ్ బ్రదర్స్ అనే ఒక టైటిల్ ఇచ్చారు. బిగ్ బ్రదర్స్ అంటే పెద్ద పెద్ద కుంభకోణాలు, పెద్ద పెద్ద అన్యాక్రాంతాలు, పెద్ద పెద్ద ఆక్రమణలు, అవినీతి చేసి భూములను చెరబట్టేటువంటి బ్రదర్స్. అంటే బ్రదర్స్ అండ్ కో ఆ కంపెనీ మొత్తం కూడా ఆ ఇంట్లోకి భూములన్నీ కూడా తీసుకుపోయేటువంటి ఆలోచన చేస్తున్న పరిస్థితి. ఒకప్పుడు చదువుకున్నాం, స్వాతి, విపుల, చతుర ఇలాంటి నవలల్లో సీరియల్స్ వచ్చేవి, సీరియల్ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 2 అని. ఇప్పుడు మన నమస్తే తెలంగాణ పత్రికలో ఎపిసోడ్స్ రాయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒకనాడు ఒడిసే ముచ్చట కాదు ఇది. జయశంకర్ గారు చెప్పినట్టు తెలంగాణ ఒడవని ముచ్చట ఎట్లా అయిందో, ఇవాళ భూములను చెరబట్టడము, చెరబట్టిన భూములను విడిపించుకోవడానికి న్యాయ పోరాటం చేయడము, ప్రజలను చైతన్యపరచడము, అడుగడుగున ఈ కాంగ్రెస్ భూ ఆక్రమణలకు అడ్డుపడడం అనేటువంటిది ప్రధాన బాధ్యతగా తీసుకొని సమాజాన్ని చైతన్యవంతం చేసినటువంటి పాత్రలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ విభాగాలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. కలిసి వచ్చే వాళ్ళందరినీ కూడా కలుపుకోవడానికి అభ్యంతరం ఏం లేదు, కానీ కలిసి వచ్చేటోళ్ళు కనబడతలేరు కదా. ఇందాక మా దేవన్న చెప్పినట్లు ఈ హిందువుల భూములు, గుడి భూములు, గుడి లేదు, మసీదు లేదు, చర్చి లేదన్న అందరి భూములు కూడా ఎక్కడ ఖాళీగా అక్కడ డేగలాగా వాలిపోతున్న పరిస్థితి. ఏముందండి చక్కదనము. రఘునందన్ రావు గారిది కూడా భూ స్కామ్ చూసినాం కదా. అడ్డుబడి ఆపింది, తెరగట్టింది కూడా ఆనాడు రేవంత్ రెడ్డి గారే కదా. అంటే ఇక్కడ ఎవరు బీజేపీ గొప్పగా చూడాల్సిన అవసరం లేదు, బీజేపీని గొప్పగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా గోవా మొఖాన్ని ఉత్తరాది రాష్ట్రాలకు పోతే చేస్తున్నాయని భూతందాలే వాళ్ళవి. ఇక్కడ ఇంకా మొదలు కాలే, మాకు ఇవ్వండి ఒక అవకాశం అంటారు. ఇస్తే కనుక ఈ మాత్రం కూడా ఉండదు. అడవుల్లో ఉన్న భూముల్లో ఉన్న వాళ్ళని ఎలగొడుతున్న పరిస్థితి ఉంది, ఇళ్లలో ఉన్న వాళ్ళని కూడా ఎలగొట్టే పరిస్థితి వస్తుంది రేపు. అంటే ఇవాళ ఎందుకు చెప్తున్నా నేనంటే, చేస్తున్నటువంటి భూ కుంభకోణాలు రోజుకో రకంగా, రోజుకొక దగ్గర రకరకాలుగా, చేసిన తప్పు చేయకుండా, చేసిన ఆక్రమణ చేయకుండా అందరి భూములను చెరబట్టి ప్రజల భూములను చెరబడతారు, ప్రభుత్వ భూములను చెరబడతారు, ప్రైవేట్ భూములను చెరబడతారు. ఎంత గొప్పగా ఉంది ఇది అర్థం చేసుకున్నారా మీరు? 30 ఫీట్ల రోడ్డు ఉంటే బైరాగిగూడ నుంచి నార్సింగ్ వరకు హెచ్ఎండిఏ లేవట 30 ఫీట్ల రోడ్డు ఉంటే 16 ఎకరాల పంచాయతీకి ఒక ఆయన వస్తే 16 ఎకరాల బిగ్ బ్రదర్స్ జూరీ 30 ఎకరాల 30 ఫీట్ల రోడ్డును 100 ఫీట్ల రోడ్డు చేస్తాము, రోడ్డు ఎన్ని వంకర్లైనా తిప్పుతాం, ఎన్ని అలైన్మెంట్లైనా చేస్తాం, పాలన మాది, ప్రభుత్వం మాది, హెచ్ఎండిఏ మేము చెప్పినట్టు ఉంటుంది, దేవాదాయ శాఖ కొండా సురేఖ గారు మేము బెదిరిస్తే ఊరుకుంటుంది, దేవాదాయ శాఖ భూమి 114 ఎకరాలు ఉన్నది, ఎక్స్టెన్షన్ ఆఫ్ డిసీవింగ్లో, డిసెప్షన్లో, రాబరీలో అది పనికొస్తుంది అని ఆలోచన చేసి 100 ఫీట్ల రోడ్డు ప్రభుత్వ సొమ్ముతో వేసి 30 ఫీట్ల రోడ్డుకు ప్రజలు అర్థం చేసుకోవాలి. 30 ఫీట్ల రోడ్డుకు ఒక ప్లాట్ ఉంటే 5 ఫ్లోర్ల వరకే పర్మిషన్ ఉంటుంది. 100 ఫీట్ల రోడ్డు మేము వేస్తాము, హై రైజ్ అపార్ట్మెంట్స్ కట్టుకోండి అనే దాంట్లో 3.5 లక్షల స్క్వేర్ ఫీట్ ఒక్కొక్క దాంట్లో కడితే 15 నుంచి 20% వీళ్ళ బాట. అంటే ఎన్ని వేల కోట్ల కుంభకోణానికి తెరదీసిండ్రు. 16 ఎకరాలతో మొదలయ్యి 30 ఫీట్ల రోడ్డు 100 ఫీట్ల రోడ్డు చేసి 114 ఎకరాల గెసరు పెట్టి ఇటు హెచ్ఎండిని మేనేజ్ చేసి అటు దేవాదాయ శాఖను మేనేజ్ చేసి ఇన్ని జిమ్మిక్స్ ఉత్తర్వులకు వస్తాయండి. మనం అర్థం చేసుకోవడానికి జీవితం సరిపోదు. అలాంటి బార్న్ క్రిమినల్ పరిపాలన నడుస్తూ ఉంది ఈ రాష్ట్రంలో. మరొక కీలకమైన అంశం కూడా కనిపిస్తూ ఉంది, ఆసక్తికరంగా కూడా ఉంది దేవిప్రసాద్ గారు. మనం చూస్తున్నాం కాక్రోచ్ జనతా పార్టీ అనేది నిన్న సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది.
ప్రధానంగా ఇన్స్టాగ్రామ్కు సంబంధించి కావచ్చు, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతున్న అంశం కూడా చూస్తూ ఉన్నాం. 96 గంటల్లోనే ఏకంగా 55 లక్షల మందికి పైగా ఫాలోవర్లు రావడం అనేది కూడా ఒక కొత్త సంచలనంగా మారుతున్న సందర్భం. ఇటీవల మనం చూసినాం తమిళనాడులో జెన్జీకి సంబంధించిన ఉద్యమం ఇక్కడ అధికార పీఠాన్ని మార్చడంలో కూడా కీలక పాత్ర. ఎట్లా చూడాలి జరుగుతున్న ఈ పరిణామాలను? ఎట్లా రాజుగారు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యువకులు అందరూ కూడా అంటే కొత్త కొత్త ఇన్నోవేషన్స్ క్రియేట్ చేసి దేశ సాంస్కృతిక లేకుంటే సాంకేతిక రంగాల్లో ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు చేస్తూ ఉన్నారు. ఇవాళ రాజకీయాలలో కూడా ఒక కొత్త ఆవిష్కరణలకి ఇది ఒక నాంది పలుకుతుంది. ఎందుకంటే జన్జీ ఉద్యమం మనం చూసినాం, అటు నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఇటీవల జరిగిన ప్రతి పరిణామంలో కూడా యువకులందరూ కూడా ఈ పార్టీలు ఏవైతే ఒక సాంప్రదాయ పార్టీలుగా మారిపోయి ప్రజల మీద నిరంతరం ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా ప్రజల్ని అణచడానికి, ప్రజా ఉద్యమాన్ని అణచడానికి, మతాల మేరపై పోలరైజ్ చేయడానికి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలని అందరూ కూడా నిరసిస్తున్నారనేటువంటి ఒక భావన మనకి చూస్తే కనబడతా ఉంది. ఒక 30 ఏళ్ల యువకుడు అభిజిత్ డిస్కే అనేటువంటి యువకుడు ఇలా ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నా ఆయన ఒక రాజకీయ పార్టీగా ఆన్లైన్లో పెడితే మీరు అన్నట్టు 96 గంటలలో 55 లక్షల మంది ఆకర్షితులు అయిందంటే ఇది మామూలైనటువంటి విషయం కాదు. ఏదో సరదా కోసం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయినటువంటి వాళ్ళు కాదు. డెఫినెట్గా భారతదేశంలో ఇటువంటి రాజకీయాలకు కాలం చెల్లాలని కోరుకుంటా ఉన్నారు. ఫెడరల్ స్ఫూర్తి లేదు. ఒక కేంద్ర మంత్రి మహిళలకు సంబంధించినటువంటి ఆయన మీద బాధితురాలకు సంబంధించినటువంటి అండదండలు ఉంటాయి. ఎవరికి చెప్పుకోవాలి రాజుగారు? ఎవరికి చెప్పుకుంటాం? ఇక ఏదైనా కష్టం వస్తే పాలకుల దగ్గరికి పోతాం సమస్యలు పరిష్కరించమని. కాబట్టి ఇటువంటి రాజకీయాలకు సంబంధించి ఇలా ఒక కొత్త ట్రెండ్ వస్తూ ఉంది. డెఫినెట్గా రాజకీయాల్లో యువత పార్టిసిపేషన్ పెరుగుతూ ఉంది, ఆలోచనలు పెరుగుతూ ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానంలో కొత్త కొత్త ఆవిష్కరణలు ఎట్టొస్తాయో భవిష్యత్తులో కూడా రాజకీయాల్లో అటువంటి ఆవిష్కరణలు ప్రకంపనలు సృష్టించేటువంటి అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఎస్ భుజంగరావు గారు, దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా రాజకీయాల్లో ఒక కొత్త ప్రకంపనలు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయనే అంశాన్ని ఎట్లా చూడాల్సి వస్తుంది? ఇప్పుడు సిజేఐ సూర్యకాంత్ గారు ఏమన్నారంటే యువకుల గురించి, ఒకప్పుడేమో శ్రీశ్రీ గారు అభ్యుదయ కవి, కొంతమంది యువకులు కార్లకి నీ బద్దులు అని తను చెప్పాడు. సిజేఐ గారు ఏం చెప్పారంటే దాన్ని కొంచెం మార్చి సామాజిక విధ్వంసానికి, సామాజిక ద్రోహాలకి, అనేక రకాలైనటువంటి నష్టాలకి కారణము పని పాట లేని లేజీగా ఉన్నటువంటి యువకులే, వీళ్ళు వీటిల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పిండు. అంత బాధ్యత ఉన్నటువంటి సిజేఆర్ గారు మాట్లాడినప్పుడు సిజేఐ గారిని మీరు నేను తప్పుపట్టేటువంటి వాళ్ళని కాకపోయినా సమాజం అర్థం చేసుకునే దాంట్లో మనసు మండి, ఒళ్ళు మండి, లేజీగా మేము విద్యార్హతలు సాధించినప్పటికీ కూడా మాకు ఉద్యోగం కల్పించినటువంటి ప్రభుత్వాల లోపం లేదా, సామాజికమైనటువంటి అంశాల్లో దూరి అనేక రకాల విధ్వంసాలు చేస్తున్నటువంటి పాలసీలు విధానాల పట్ల ప్రభుత్వాలు తప్పు చేస్తున్నప్పుడు మమ్మల్ని మీరు తప్పు పట్టిన, అవును మేము కాక్రోచెస్మే, మా కాక్రోచెస్ జనతా పార్టీ అనేది ఒకటి పెట్టి రిటైర్ అయినటువంటి సిజేఐకి రాజ్యసభ మెంబర్ ఇయ్యము, ఒక్క ఓటు మిస్ అయితే కనుక కేంద్ర ఎన్నికల కమిషన్ను లోపలికి పంపిస్తాము, పార్టీ మారినటువంటి వాళ్లకు పార్టీ సభ్యత్వం రద్దు చేయడమే కాకుండా 20 సంవత్సరాల వరకు మళ్ళీ ప్రజాస్వామ్య ఎన్నికల్లో పాల్గొనకుండా చేస్తాము, అన్ని రకాల అవినీతి కుంభకోణాలు చేసి వాటిని కూడా తోడతామని 5 ఏదైతే పాంచజన్యం పేరుతో ఊరగొట్టి మొన్న ఏదైతే పూరించినటువంటి ఒకరిని చూసాం కదా. ఈ రియలిస్టిక్గా సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ప్రపంచ దృష్టిని ఆకర్షించడమే కాదు, ఆలోచింపజేసే విధంగా ఈ మేనిఫెస్టో ఉంది. నిజంగా వాట్ ఐఎమ్ విల్లింగ్, ఇలాంటి జంజీ యువతరం కనుక ముందుకు వస్తే, తప్పు చేస్తే అన్నలు ఎట్లాగూ లేకుండా చేశారు, ఒంట్లో భయం లేదు, భక్తి లేదు. ఇలాంటి జంజీ వాళ్ళు తిరగబడితే బంగ్లాదేశ్లో పారిపోయినరు, పాకిస్తాన్లో పారిపోయినరు, ఇండియాలో కూడా మీరు చేసిన తప్పులకు భరతం పట్టేది జంజీనే. తప్పకుండా ఇలాంటి సిజేపీ అనేటువంటి పార్టీ ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఏర్పడదయా సోషల్ మీడియాలో అంటే కేవలం భారతీయ జనతా పార్టీ అకృత్యాల మీదనే ఇవాళ తిరుగుబాటు మొదలైందనేటువంటి స్పష్టంగా కనబడతా ఉంది. రైట్ మనం చూస్తా ఉన్నాం. కాక్రోచ్ జనతా పార్టీ పేరిట సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన ఈ అంశం అనేది ఇప్పుడు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇది యువతలో వస్తున్న మార్పుకు, ఆలోచనలకు ఒక అద్దం పడుతుందనే అంశాన్ని భుజంగరావు గారు అలాగే దేవిప్రసాద్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.